ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారో తెలుసుకుందాము. కార్తీక మాసం అనగానే దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, కార్తీక స్నానం వంటి నియమాలు ఎన్నో గుర్తుకు వస్తాయి. కానీ మన పెద్దలు ఈ నియమాలన్నిటికీ ఉసిరిని కూడా జోడించారు. ఉసిరికాయ మీద వత్తిని వెలిగించడము, క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడము, ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడము, వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడం వంటి ఆచారాలు మంచివని సూచించారు. మన ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతామూర్తులుగా భావించి కొలవడం మన ఆచారాలలోని గొప్ప విషయం. అందుకని అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు. సకల వ్యాధులను నివారించి దీర్ఘాయువును ప్రసాదించే అమృతంతో ఉసిరిని పోల్చడం సహేతుకగానే తోస్తుంది. ఇక ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో 6 రుచులను పేర్కొన్నారు. అవి మధురం, తీపి, ఆమ్లం, పులుపు, కషాయం, వగరు, లవణం, ఉప్పదనం, కటువు, కారం, తిక్తం, చేదు. ఏ పదార్థంలోనైనా వీటిలో 2, 3, 4 రుచులు కనిపిస్తే గొప్ప. కానీ ఉసిరిలోని అద్భుతం ఏమిటంటే ఉప్పదనం తప్ప మిగతా 5 రుచులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆమ్ల గుణం కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఆమ్లకము లేదా ఆమ్ల అని పిలుస్తాము. పైగా ఉసిరిలో తక్కువైన ఆ ఒక్క లవణాన్ని కూడా చేర్చి అన్నంలో కలుపుకొని తినడం ద్వారా సంపూర్ణమైన ఆహారాన్ని స్వీకరించేవారు మన పెద్దలు. చలి విజృంభించే కార్తీక మాసాన కఫ సంబంధమైన, జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడము, ఉసిరికి దగ్గరగా ఉండడం వల్ల ఈ దోషాలు కొంతవరకు పరిహరింపబడతాయి. ఆయుర్వేదం ప్రకారము ఉసిరి చెట్టులోని ప్రతి భాగము ఆరోగ్యాన్ని కలిగించేదే. ఉసిరి వేర్లు బావిలోకి చేరితే ఉప్పు నీరు కూడా తీయగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుండి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మకం. ఉసిరిలోని విటమిన్ సి ఈ మాసంలో వచ్చే కఫ సంబంధమైన జబ్బులను నివారిస్తే అందులోని పీచు, ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధ సమస్యలను తీరుస్తాయి. అందుకే కార్తీక మాసం యావత్తు ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు ధాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః అంటూ విష్ణుమూర్తిని కొలుచుకుంటారు. ధాత్రి అంటే ఉసిరి. ఉసిరిని సాక్షాత్ విష్ణు స్వరూపంగా కొలుచుకుంటారు హైందవులు. అలాంటి ఉసిరికాయలు, కొమ్మలు చెట్టు సమీపంలో ఉండేలా అనేక నియమాలను ఆచరిస్తారు. ఉసిరిని సేవిస్తారు. అప్పటి వరకు కురిసిన వర్షాలతో బలాన్ని పుంజుకున్న ఉసిరి కూడా ఈ సమయంలో చక్కటి కాయలతో, పచ్చటి కాండంతో శక్తివంతంగా ఉండి సకల ఆరోగ్యాలను ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటుంది.